సాధారణ యూట్యూబర్గా కెరీర్‌ని మొదలుపెట్టి, చాలా తక్కువ సమయంలోనే 'బిగ్ బాస్' సెలబ్రిటీగా మారిపోయాడు షణ్ముఖ్ జశ్వంత్. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకొని తనదైన రీతిలో కెరీర్‌ని ముందుకు తీసుకువెళ్తున్నాడు అతడు. తాజాగా గంజాయి కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. అదే సమయంలో ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ మెడికల్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అందులో ఏమి నిర్ధారణ అయిందో మీరే చూడండి. షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని చీట్ చేశాడన్న అభియోగంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో జరిపిన సోదాల్లో 16 గ్రాముల గంజాయి పట్టుబడింది. అదే సమయంలో అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఉండడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ జశ్వంత్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఓ ఉన్నత అధికారి కేసు విచారణలో భాగంగా సంపత్ కోసం వచ్చాము. అక్కడ సోదాలు చేస్తున్నప్పుడు గంజాయి దొరికింది. దీంతో అనుమానితులుగా ఉన్న సంపత్, షణ్ముఖ్ని అదుపులోకి తీసుకున్నామని విచారణ చేస్తున్నామని వివరించారు. షణ్ముఖ్పై అనుమానమే. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకించే ఈ కేసు షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి సేవిస్తూ పట్టుబడలేదని ప్రాథమికంగా తేలింది. అయినప్పటికీ అతడిపై అనుమానంతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు. దీంతో ఈ కేసు నుండి అతడు బయటపడతారని అభిమానులంతా అనుకున్నారు. సంపత్ వినయ్, షణ్ముఖ్ జశ్వంత్ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీళ్ళు గంజాయి తీసుకున్నారా లేదా అనే విషయంపై పలు రకాల టెస్టులు చేయించారు. ఈ రిపోర్ట్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇందులో ఇద్దరు గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయినట్లు తెలిసింది. షణ్ముఖ్ జశ్వంత్తో పాటు సంపత్ వినయ్ యూరిన్, బ్లడ్ శాంపిల్స్తో గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో నార్సింగ్ పోలీసులు వీళ్ళిద్దరిపై కేసు నమోదు చేశారని సమాచారం. కొంతకాలంగా వీళ్ళిద్దరూ గంజాయి తీసుకుంటున్నట్లు విచారణలో స్పష్టమైనట్లు కూడా న్యూస్ లీక్ అయింది. దీనిపై పోలీసు అధికారులు మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. సంపత్ వినయ్, షణ్ముఖ్ జశ్వంత్లు గంజాయి సేవిస్తున్నట్లు నిర్ధారణ అవడంతో అసలు వీళ్ళకి అది ఎలా దొరికింది అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. దీని వెనక ఎంతమంది ఉన్నారు అనే కూపిని లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసుపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.